ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ యాష్ పౌండ్ లో బూడిద లోడింగ్ లారీలు వందలాదిగా నిలిచిపోయాయి. బూడిద కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ లారీ ఓనర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ ఉంది, ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. దానికి 375 లిస్టు అది లీక్ చేసి అది ఎత్తుకోవడానికి చేశారు. యాజమాన్యం గతం నుంచి లోకల్ గ్రామస్తులకి 7 పొల్యూషన్ గ్రామాలకి ఫ్రీ లోడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా రిఫెక్స్ అనే కంపెనీకి ఇవ్వటం, వాళ్ళు అసలు ఎవరిని లెక్క చేయకుండా డబ్బులకు అమ్ముకుంటాం. లారీ వచ్చేసి 3,000కి అమ్ముతున్నారు. వాళ్ళు ఇష్టరీతిగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ నెలకి 15 ట్రిప్పులు ఫ్రీ లోడింగ్ ఇచ్చే వరకు గ్రామస్తులందరూ దాన్ని లారీ ఓనర్స్ యూనియన్ కానీ గ్రామస్తులం కానీ చెరువుని నడవనీయకుండా ఆపుతాము. ఓల్డ్ యాష్ పాండ్ మూసేయాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి. రోడ్డు మీద ఎక్కడ యాష్ కనపడటానికి వీల్లేదు. ఇవన్నీ రిటర్న్ గా రాసిస్తే మేము ఇక్కడ నుంచి వినిపిస్తాం. అంతకంటే వేరే చెప్పేది ఏమి లేదు, చెప్పాల్సింది కూడా ఏమి. మాకేం తెలియదు, మీరు ఎవడు మాట్లాడవద్దు, ఇంతటితో క్లోజ్ చేయండి. ఏంటి క్లోజ్ చేసేది? ఇంతటితో సమస్యను పరిష్కరించకుండా ఇంతటితో క్లోజ్ చేయండి అన్నాడు. ఆయన ఎమ్మెల్యే గారి ముందే 15 ట్రిప్పులు ఫ్రీ ఇస్తానని చెప్పుకున్న కాంట్రాక్టర్ స్ట్రైక్ విరమించిన తర్వాత నేనెవరు, నాకు 850 ఇలాంటి మాట మార్చే కాంట్రాక్టర్ దగ్గర ఏం చెప్తారు? అందుకే మాకు రిటర్న్ గా కావాలి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, యాష్ పాండ్ దగ్గర లారీ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేయడానికి గల కారణాలేంటి? నీలిమ, ఎన్టీటీపీఎస్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యాష్ పాండ్ లో మరొకసారి బూడిద లోడింగ్ నిలిచిపోయింది. గతంలో కూడా ఇలా బూడిద లోడింగ్ లారీ లోకల్ నాన్ లోకల్ లారీలకు సంబంధించి వివాదం తలెత్తడంతో అక్కడ లోడింగ్ నిలిచిపోవడంతో చివరికి ఆ బూడిదను కృష్ణానదిలో కల్పిస్తున్న విషయాన్ని కూడా అప్పట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా మరొకసారి ఇదే వివాదంతో, లోకల్ నాన్ లోకల్ వివాదంతో బయట లారీలు తీసుకొస్తున్నారు అని చెబుతున్న నేపథ్యంలో ఎన్టీటీపీఎస్ యాష్ పాండ్ వద్ద లోడింగ్ ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక లారీ ఓనర్స్ కూడా కొద్దిసేపటి క్రితం అడ్డుకున్నారు. ఎన్టీటీపీఎస్ అధికారులు స్థానికులకు ఉపాధికి గడ్డి కొట్టి రెఫరెక్స్ అనే ఒక కార్పొరేట్ కంపెనీకి ఈ బాధ్యతలను అప్పగించడం పట్ల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్లందరూ కూడా లోడింగ్ ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెఫరెక్స్ సంస్థ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇచ్చిన మాట కట్టుబడి లోకల్ లారీ ఓనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ కూడా అక్కడ ఉన్న ఆందోళన చేస్తున్న వారు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బూడిద కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ బూడిద లోడింగ్ ను నిలిపివేయాలని వారంతా కూడా నిర్ణయించారు. దీంతో అక్కడైతే ప్రస్తుతం ఆందోళన అయితే కొనసాగుతుంది. ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. గతంలో సజావుగా సాగుతున్న వ్యవస్థను ఇష్టానురీతంగా మార్చడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని కూడా వారు చెబుతున్నారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే కనుక బూడిద లోడింగ్ జరగనివ్వమంటూ కూడా స్థానికంగా ఉన్న లారీ ఓనర్లందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.